ఈరోజు పరిశుద్ధ లేఖనంలో వాక్యం చూసుకుంటే, దారి పక్కనే ఉన్న గుడ్డివాడి యొక్క విశ్వాసం గురించి మనం చెప్పుకోవచ్చు. దారి పక్కనే ఉన్న గుడ్డివాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నాకు చూపు కలిగిస్తాడనే విశ్వాసంతో, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము అని బిగ్గరగా అరిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ అంధుడి యొక్క విశ్వాసాన్ని బట్టి, నా కుమారుడా లేచి నువ్వు ఇంటికి వెళ్ళుము అన్నప్పుడు, ఆ గుడ్డివాడికి చూపు వచ్చి వెంటనే ప్ర దేవుని ముందు పశ్చాత్తాపపడతాడు. దేవుణ్ణి వెంబడిస్తాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, మనం ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం గురించి ఆలోచిస్తాం కానీ, దేవుని పైన విశ్వాసం ఉంచం. కాబట్టి మనం ఇప్పుడైనా దేవుని పైన విశ్వాసం ఉంచుదామని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.